అయితే ఇప్పుడు మనం తిల్లన పాడాము. హ్మ్. కానీ ఏమన్నా భారతీయార్ పాట గాని, హ్మ్. అన్నమయ్య సంకీర్తన అందరూ ఓకే. రిలేట్ అయ్యి చూస్తారు. చూసే వాళ్ళందరికీ ఇప్పుడు మనకు సంగీతం వచ్చు కాబట్టి మనం డిఫరెంట్‌గా రిలేట్ అవుతాం. చూసే వాళ్ళకి కూడా అపీలింగ్‌గా ఉండడానికి ఏం పాడొచ్చు ఇవాళ? బ్రహ్మం ఒకటే. అందరికీ తెలిసిన ఇష్టమైన సంకీర్తన. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురే, తందనానా భళ 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 తందనానా. భలే 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 సూపర్. ఇవన్నీ అంటే మనోధర్మం ఇలాంటి సంకీర్తనలు లైటర్ కాన్సర్ట్స్ పాడినా కూడా అక్కడక్కడ ఈ చిన్న చిన్నవి ఒక అంబియన్స్ క్రియేట్ చేస్తాయి. చాలా బాగుందమ్మా మీ ప్రయాణం ఇలా కొనసాగుతూ. మరి ఏంటి, వాట్ ఈస్ యువర్ వే ఫార్వర్డ్? ఎలా సాధన చేస్తూ నేర్చుకోవడం, బిజీ డాక్టర్లు ఇద్దరు, తర్వాత ముందు ముందు విల్ గెట్ బిజీ విత్ ఫ్యామిలీ. అదే ఇప్పుడు మా ఇది ఏంటంటే వీ గాట్ స్పెషలీ నేను ఏంటంటే ఐ గాట్ మై ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫస్ట్ మై ఫాదర్. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు, ఇంత మ్యూజికల్ కెరీర్ ఓరియంటెడ్గా వెళ్ళొచ్చు, ఎందుకు నువ్వు బైపీసీ తీసుకుంటావు, ఎందుకు నువ్వు వై డూ యూ వాంట్ టు ఆఫ్టర్ 10th వెన్ ఐ టోల్డ్ టు ఐ విల్ టేక్ బైపీసీ, ఎందుకు నువ్వు బైపీసీ తీసుకుంటావు అంటే నాకు మా నాన్నని చూసి ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అండ్ దెన్ ఐ సా శ్రీపాద పినాకపాణి గారు, నాన్న ఆయన్ని కలవడానికి కూడా మేము వెళ్ళాము, తీసుకొని వెళ్ళారు. ఇంకా వెన్ ఐ సా హిమ్ ఐ థాట్ ఓకే, ఆయన అంత ఎగ్జాంపుల్ సెట్ చేసినప్పుడు నేను కూడా ఐ కెన్ ఫాలో ది సేమ్. ఐ ఫెల్ట్ ఓకే, చెయ్యొచ్చు, రెండు చెయ్యొచ్చు అని అనిపించింది. ఇనిషియల్గా అంటే 8th 9th తను 8th 9th వచ్చే టైంకి చాలామంది ఓకే ఇంకా ఒకటే మ్యూజిక్ కానీ మెడిసిన్ కానీ ఈ రెండిట్లో ఒకటి చేయాలి అనుకుంటున్నారు, అంతేనా, ఏది మానేస్తారు అలా అడిగేవాళ్ళు. సో తను షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్, నేను రెండు చేయాలనుకుంటున్నాను అని బైపీసీ తీసుకుంటాను అనింది. ఇనీషియల్గా అమ్మ వాళ్ళు వద్దన్నా కూడా మేము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి డివోటీస్, మా తాత టైం నుంచి. సో అమ్మ నాన్న అదొక కంప్లైంట్గా అప్పాజీ దగ్గరికి తీసుకెళ్లారు, ఇలా చేరుతానంటోంది వద్దని చెప్పండి అన్నట్టు. అప్పాజీ చెప్పారు ఒకటే మాట, చేయనివ్వండి, ఇద్దరు చేస్తారు, అది ఇది రెండు కాంప్లిమెంటరీగా హెల్ప్ అవుతుంది ఇద్దరికి అని చెప్పారు. సో ఇంకా షీ వెంట్ ఫార్వర్డ్ అండ్ చదువుకుంది. లక్కీ షీ గాట్ హర్ సీట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, షీ జాయిన్ ఇన్ ఎంబీబీఎస్. అండ్ నేను తనని ఫాలో అయిపోయాను. నాకు 10th దాకా నేను ఐ వాజ్ అన్షూర్ ఏంటి చేద్దాము, బైపీసీ తీసుకుందామా ఏంటి అని. కానీ తర్వాత ఐ ఫెల్ట్, నాకు అర్థమైంది ఓకే సైన్సే బైపీసీనే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది, నాకు అట్టే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నేను తననే ఫాలో అయ్యి నేను చదివాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లో సీట్ వచ్చింది. ఐ జాయిన్ ఎంబీబీఎస్. ఎక్కడ చదివారు ఎంబీబీఎస్? తను నెల్లూరులో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదివాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అసలు నాకు గూస్ బంప్స్ మరింత ఇలా పెరిగిపోతున్నాయి, ఆపుకుంటున్నాను. నెక్స్ట్ అండ్ నేను నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజ్, తను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది అక్కడ. అసలు అండ్ కొన్ని ఎలా అంటే, అండ్ అప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చి మేము ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు దెన్ పీపుల్ స్టార్టెడ్ ఓకే వీళ్ళు రెండు చేస్తున్నారు అని. సో ఫస్ట్ ఎవరైతే చేయలేరు, కష్టము వద్దు అన్నారో వాళ్ళే ఇలా మాట్లాడితే ఓకే అట్లీస్ట్ కొద్దిగా అయినా వి ప్రూవ్డ్ ఓకే ఇంకా దేర్ ఇస్ అ లాంగ్ వే. కొన్నిసార్లు చాలా టైరింగ్ గా, చాలా ఎస్పెషల్లీ కొన్ని ఏంటంటే ఇనిషియల్గా ఎంబీబీఎస్ చదివేటప్పుడు దేర్ వర్ సమ్ సిచ్యువేషన్స్. నేను 3rd year ఎంబీబీఎస్ అప్పుడు నాకు ఫైనల్ ఎగ్జామ్స్ జాన్లో, ఐ హ్యాడ్ మై ఎగ్జామ్స్ ఇన్ మిడ్ జాన్లో. డిసెంబర్లో ఒక కాల్ వచ్చింది, ఇట్లా బెంగళూరులో ఇందిరానగర్ సంగీత సభ అని వాళ్ళు యువ పురంధర అవార్డు ఈ ఇయర్ మీకు ఇద్దాం అనుకుంటున్నాము సర్వేపల్లి సిస్టర్స్కి అని అన్నారు. ఇట్స్ అ గ్రేట్ అవార్డ్ యాక్చువల్గా.
పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చున్నారు, ఇప్పుడు మనకి ఇస్తారు అని అనేది ఒకటి చాలా హ్యాపీ. కానీ ఎగ్జాక్ట్గా నా ఎగ్జామ్ డేట్కి ఒక ఈఎన్టీ ఎగ్జామ్ ఒక రోజు ఉంటే, ఆఫ్థల్ ఎగ్జామ్ ఒక రోజు ఉంటే, ఆ రెండింటి మధ్యలో పడింది. ఏం చేయాలి అనుకున్నాం. ఇనీషియల్గా నేను వద్దు అనుకొని చాలా భయపడ్డాను. కానీ అమ్మ వాళ్ళు అందరం అనుకొని లేదు చేయగలుగుతామేమో అనుకొని నేను చదువుకొని ఆఫ్థాల్మాలజీ ఎగ్జామ్ రాశాను, థియరీ రాసి వెంటనే బయలుదేరాం నలుగురం కార్లో బెంగళూరు చేరి. నెక్స్ట్ డే మార్నింగ్ అవార్డు తీసుకొని, అవార్డు సెరిమనీ ఐ థింక్ 12 PM అయిపోయింది. వి స్టార్టెడ్ బ్యాక్ టు నెల్లూరు. దారి పొడవునా చదువుకుంటూ వచ్చాను, తెచ్చుకున్నాను బుక్, ఈఎన్టీ బుక్. నెక్స్ట్ డే వెళ్ళి ఈఎన్టీ ఎగ్జామ్ రాశాను. ఈఎన్టీతో నాకు ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయాయి. సో ఈఎన్టీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకే పని అయిపోయింది అనుకున్నా, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాము. నెక్స్ట్ డే కచేరీ వెళ్ళి ఇచ్చాం. యాక్చువల్లీ ఇవన్నీ మాకు అమ్మ వాళ్ళే ఎక్కువ, అమ్మ ఎలా అంటే Situations కి చేయలేవా, adapt నువ్వు అవ్వాలి. చెయ్యాలి అని చెప్పి. 10th క్లాస్ లో అంతే. నాకు నేను ఇందాక అన్నమయ్య బాలగాన సుధా అని ఒక ఆల్బమ్ చేశానని చెప్పా కదా. సో ఆ ఆల్బమ్ రికార్డింగ్ 10th board బోర్డ్ ఎగ్జామ్ కి ఒక 2 days ముందర వరకు ఆ రికార్డింగ్ జరిగింది. అది అయిపోయినాక వెంటనే వెళ్ళి 10th ఎగ్జామ్స్ రాశాను. అలా అని స్టడీస్ని పక్కన పెట్టలేదు ఎప్పుడు. 10th లో 10/10 వచ్చింది నాకు ఆ టైంలో. ఎక్సలెంట్. సో అట్లానే మేమిద్దరం సంహౌ వి మోర్ ఈ హాలిడేస్ కానీ ఇట్లాంటివి కొంచెం బయట ఫ్రెండ్స్తో వెళ్ళడాలు అవన్నీ తగ్గించుకొని ఈ మ్యూజిక్ ఇంకా మెడిసిన్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్న చిన్న సాక్రిఫైసెస్ చేసుకుంటూ వచ్చాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ Such an లక్కీ inspiration you are ఎంబీబీఎస్ both. లో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ లో నాకు రెండు ఇయర్స్ లో ఐ గాట్ డిస్టింక్షన్. అండ్ నౌ ఇన్ ఫిబ్రవరి గ్రాడ్యుయేషన్ అవుతుంది నాకు. అబ్బో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అమ్మా, And, అంతేనా? ఎక్సలెంట్. ఎంత బాగుందో నాకు. వీఆర్ ఆల్సో ఇన్స్పైర్డ్ చూస్తుంటే. అంటే ఎంత హాయిగా ఉన్నారు మీరు. ఫస్ట్ అసలు ఏ కళ అయినా ఏ విద్య అయినా మనం హాయిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా హాయిగా ఉన్నారు ఇద్దరు, పీస్ఫుల్, వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ సినిమా పాటలు ఇప్పుడు వింటుంటారా? హిందీ పాడతారా? 4 చిన్న చిన్న పల్లవులు అనుకుందామా? బికాస్ పాడకపోతే ఎలా? సినిమా పాటలు తెలుగు అయినా హిందీ అయినా, లేదా పాపులర్ సాంగ్స్ ఏవైనా పర్లేదు. అంటే మీ వర్సటాలిటీ తెలియాలి కదా అందరికీ. ఏ పాటలు పాడతారు ఎక్కువ? పాత పాటలా? అలా ఏం లేదు, మ్యూజిక్ ని బట్టి మాకు ఎక్కువ ఎలా నచ్చుతాయి? ఎవరి మ్యూజిక్ నచ్చుతుంది? ఇప్పుడు రీసెంట్ గా అయితే సిద్ శ్రీరామ్ గారి వోకల్స్ అంటే ఆయనది ఎక్కువ, అంటే మేము మెర్జ్ చేయగలమేమో అన్నట్టు అనిపిస్తుంది. మేము కర్ణాటక ఫిల్మిక్స్ కూడా ఫస్ట్ పాడింది కడలల్లేతో స్టార్ట్ చేసాం. ఆ ఇనీషియల్ కడలల్లే ఫ్రేజ్ నలిన కాంతి లాగా అనిపించింది మాకు. సో సగరి మగరి సనిస అలడలల్లే వేచే కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటై పోయే ఒడి చేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయం. వలే. ఇంకా ఒకప్పుడైతే ఎక్కువ ఉన్ని కృష్ణన్ గారి పాటలు వినేవాళ్ళు. ఏఆర్ రెహమాన్ సార్. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసు. ఎస్పెషల్లీ దానిలో ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయేనులే అదరము నడుమన ఏదో అలజడి రేపెనులే వీక్షణలో నిరీక్షణలో రక్షణము కయుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణమా నీ చేతిలో ఉన్నదిలే ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా భలే భలే భలే. హూ ఇస్ ద హీరో ఉంది? కొన్ని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఈ డిఎస్పి సార్ది మన్మథ బాణం సినిమాలో కమల్ హాసన్ సార్ది
మాయో మంత్రమో కనికట్టో కల్పనో కానే కాదులేరా ఈ హ్యూమన్ వాకెనో మైండో యంత్రమో అనిపించే వేగమే కూల్ డౌన్ తెలియదే వీడే మోడల్ ఇంజిలో వీడి జిన్సే హుగరే వెరైటీ పోరుతోనే పోరుకై దిగే వీరుడంటే వీడలే మరి హూజ్ ద హీరో ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే జయించే జోరో హూజ్ ద హీరో ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే జయించే జోరో. సూపర్, ఎంత వర్సటైల్ మీరిద్దరు. అదే పాడుతా తీగ అప్పుడు అన్ని ఇలాంటివి పాడాను. నేను పాడుతా తీగ పాడున్నా 2014-15లో సెకండ్ ప్రైజ్ విన్నర్. సో అప్పుడు విడివిడిగా పాడారు ఇద్దరు. నేను అప్పుడు అంటే నేను తన సిరీస్లో నేను 2 యంగ్ అండ్ తర్వాత నాకు వచ్చేటప్పటికి నేను ఇంకా ఈ మెడికల్ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా. సో నేను రియాలిటీ షోస్కి వెళ్ళలేదు, తను వెళ్ళింది. అప్పుడు తనకి బాలుగారు ఏమన్నారు? బాలుగారు ఎస్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావు నువ్వు, అండ్ వోకల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా. ఇప్పుడు పాడిన ఈ పాట చాలా కష్టమైన పాట. మనకు అనిపిస్తుంది ఏదో ఒక గమకాలు పాడడం ఒకటే కాదు కదా, గమకాలు పాడడం కష్టం కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన త్రో ఎక్కడ సాఫ్ట్ అవ్వాలి, డైనమిక్స్ చాలా, అది ఎంతో వినికిడి జ్ఞానం ఉంటే కానీ డైనమిక్స్ రావు. అది పెద్ద ఒక అసెట్ మీకు. ఎందుకంటే కర్ణాటకలో మనకి మామూలుగా డైనమిక్స్ ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ కంటెంపరీ సింగర్స్, యంగర్ సింగర్స్ తీసుకొచ్చిన ఆస్పెక్ట్ తప్ప ఇది వరకు మైక్ కూడా ఉండేది కాదు కదా. ఒక టైంలో కచేరీలు గొంతు విప్పి అసలు ఛాతి నుంచి నాభిలోంచి పాడేసేవారు. సో ఇప్పుడు పాడిన పాట చాలా సూపర్, బియాండ్ వర్డ్స్. అంటే మిగతావన్నీ అద్భుతం, అది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.